హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజుల తర్వాత చెల్లి అయితే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చిందండి. ఏ ఆడపిల్లకైనా పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళ ఇల్లు అయితే గుర్తొచ్చేస్తుంది. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని చూస్తూ ఉంటారు. ఎన్నో రోజులైతే లేదండి, ఒక 4 రోజులుండి అయితే వెళ్ళిపోతుంది. ఈ రోజైతే వెళ్ళిపోతుంది. ముందు 4 రోజులైందండి వచ్చి. నేనైతే అప్పుడైతే వీడియో తీయలేదన్నమాట. ఈ రోజైతే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా నా డైలీ రొటీన్ అయితే మీకు తెలిసే ఉంది కదండి. ఇంకా పేడతో కల్లాపు అయితే వేసేసింది. ఈ రోజైతే కొంచెం లేట్గా లెగిసానులేండి. నేను లెగిసేటప్పటికి అమ్మ పని చేసేసుకుని కల్లాపు అయితే వేసేసింది. లెగిసిన వెంటనే ఇంకా ముగ్గేసేసి ఇంకా గదులన్నీ కూడా తుడుచుకొస్తాను ఒక దాని తర్వాత ఒకటి. అత్తారింట్లో ఎన్ని పని చేసినా కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏదో బద్ధకం వచ్చేస్తుంది కదండి. చెల్లి కూడా అంతే. అక్కడ ఏదైనా పని మామూలుగా పని తక్కువే కానీ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా అస్సలు పనే చేయదు. ఇంక చెల్లి పడుకుందండి, ఇంకా లేవలేదు. నేనైతే ఎప్పుడు పని చేసుకుంటానే ఉంటానులేండి, అక్కడే కానీ ఇక్కడ కానీ. మామూలుగా నాకెందుకో కానీ లెగిసిపోతాను నేను. ఈరోజు కొంచెం లేట్గానే లెగిసానులేండి. ఒక్కోసారి బద్ధకం వచ్చేస్తుంది అన్నమాట నాకు కూడా. ఇంకా అమ్మే లెగ్స్ చేసుకుంటుంది. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో హైప్ ఉంటుందండి, హైప్ చేసి నాకైతే కామెంట్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈరోజు అయితే తల ముగ్గు పెట్టానా, కొంచెం ఇప్పటికే వర్షం అయితే వచ్చేసిందండి. ముగ్గు అంతా కూడా వెళ్ళిపోయింది. నేను అసలు ముగ్గేసినప్పుడు చాలా ఎండగా వేసిందండి. కొంచెం లేట్గా లేసానని చెప్పాను కదా, ఎండ కూడా వచ్చేసింది. నేను లేచినప్పుడు అయితే ముగ్గేసినప్పుడు అయితే చాలా ఎండ వచ్చేసింది, కానీ తర్వాత సడన్గా మబ్బు పట్టేసి వర్షం అయితే వచ్చేసింది. ముగ్గంతా వెళ్ళిపోయింది. ఇంకా చాలా చిరాకు వచ్చింది. ఇంకా అంత కష్టపడి ముగ్గేస్తుంటే వర్షం వచ్చి ఇలా వెంటనే వెళ్ళిపోయింది. ఇంకా వర్షాకాలం వస్తే అంతేనండి, ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండకు వస్తుందో కూడా తెలీదు. కిచెన్ అంతా శుభ్రంగా తుడిసేసి ఈరోజు టిఫిన్కి అయితే రాత్రి అమ్మ పెసలు అయితే నానబెట్టిందన్నమాట. మిక్సీలో వేద్దామనేటప్పటికి కరెంట్ అయితే వెళ్ళిపోయిందండి. వర్షం అయితే స్టార్ట్ అయిందని చెప్పాను కదా, మేఘం అయితే పట్టేసిందండి. అందుకు కరెంట్ అయితే తీసేశాడు. ఇంకేం చేస్తాము, చాలాసేపు వెయిట్ చేసామండి టిఫిన్ కోసం. ఇంకా కరెంట్ వస్తుందా అని చూస్తున్నాం, కానీ వర్షం అయితే వచ్చేస్తుంది. ఇంకా టిఫిన్ అయితే ఇంకా చాలాసేపు అయింది. చూసాము ఇంకా చిరాకు వచ్చేసి ఏం చేద్దాం అనేసి ఇంట్లో ఏమీ లేవు. బాలామృతం పిండి అయితే ఉందండి. ఇంకా ఈరోజు అయితే బాలామృతం రొట్టెలు అయితే వేసేసుకోవచ్చు, కరెంట్ వచ్చినప్పుడు వేసుకుందాంలే, ఇంకా సాయంత్రం వేసుకుని తిందాంలే అనేసి వదిలేసాము. ఇంకా వర్షం అయితే వచ్చేస్తుంది చాలా గట్టిగాని. బట్టలు కూడా నానబెట్టేసిందండి, ఎండ కాసేస్తుంది కదా అనేసి. ఇంకా అవి కూడా అలాగే ఉన్నాయి. సామాన్ల పని అంతా చేసేసుకుని వచ్చేసాము. ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంకోండి పెసరొట్టు వేసుకుందాము. చట్నీ చేసుకోవడానికి కూడా కరెంట్ లేదు కదా, ఇంకేం చేస్తాం. ఈ రొట్టె అయితే బాలామృతం రొట్టె అయితే చట్నీ అక్కర్లేదు, ఉత్తుగా తినేయచ్చు. ఇంకా అదే ఉందండి ఇంట్లోని. ఇంకేం చేసుకోవాలన్నా కూడా చట్నీలు కావాలి, లేదు. ఇంకా ఇదైతే వేసేసుకుంటున్నాం అన్నమాట. రొట్టెలు అయితే వేసేసుకుంటున్నాము. మధ్యగారు అయితే నిన్న వెళ్ళిపోయారండి. ఇంకా చెల్లి అయితే ఈరోజు వెళ్తుంది అన్నమాట. నాన్న తీసుకెళ్తారు సాయంత్రం. అమ్మయ్య వర్షం వచ్చింది కదా, చల్లగా ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అనుకున్నాం. కానీ ఎన్ని రోజులు ఎండలు కాసి అసలు ఎలా ఉందంటే చాలా వేడి వచ్చేస్తుందండి. అసలు మామూలుగా ఉండట్లేదు. ఈ వర్షం వచ్చింది కదా, కొంచెం కూల్గా ఉంటుంది, బాగుంటుంది అనుకునేటప్పటికే మళ్ళీ కొంచెంసేపటికే ఎండలు కాసేసి ఆ వర్షానికి తగ్గ ఎండలు అయితే కాసేసిందండి. కొంచెం ఇప్పుడు మధ్యాహ్నానికే ఇంకా మళ్ళీ మామూలు అయిపోయింది. ఇంకా ఉడికొచ్చేసిందండి. అసలు పొయ్యి కాడ కూర్చుంటే మామూలుగా లేదు. ఇంకా అసలు వేడి తట్టుకోలేకపోయాము. ఇంకా నేనైతే హాట్ వాటర్ తాగేసి ఇంకా నేనైతే వేసుకుంటున్నాను. చెల్లి అమ్మ వాళ్ళైతే వేసేసుకున్నారు. ఇంకా మా అమ్మాయికి కూడా వేసి ఇచ్చేసాను అనమాట. వాళ్ళైతే తింటున్నారు. ఇంకా నేను కూడా వేసేసుకుని ఇంకా పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళాలి. అమ్మ అయితే బట్టలు గుంజుతుంది. నేను టిఫిన్ అయితే తినేలోగా అమ్మ అయితే బట్టలు గుంజుతుంది రోడ్డు మీద. నేను తినేసి ఇంకా పొయ్యి అయితే అంటిస్తాను. పొయ్యి కూడా గమ్మున అంటుకోదండి, వర్షం వచ్చింది కదా తడిసిపోయి గమ్మున అస్సలు అంటుకోవట్లేదు. చెల్లి అంది ఇంకా నేను బట్టలు పిండుతానులే, నువ్వు పొయ్యి అంటించు అని చెప్పింది. అమ్మ అయితే బట్టలు ఉతికేసి వచ్చింది, చెల్లి పిండుతుందన్నమాట. అలా అందరూ ఉన్నప్పుడు తలకో పని అయితే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చెల్లి కూడా లేదు కదండి. ఇంకా చెల్లి ఉన్నా కూడా తక్కువే చేసేది పని. ఇప్పుడు చెల్లి ఏదో చేసేది, మరి మొత్తం చేయదు, అలా కూర్చోదు అని చెప్పట్లేదు, కానీ పని చేసేది కొంచెం తక్కువ.
ఇంకా అమ్మ నేను చేసుకుంటున్నాము. ఇప్పుడైతే చెల్లి ఉండదు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అమ్మ నేనే చేసుకుంటాం. మరి ఎక్కువ ఏమి ఉండదులేండి. ఇంక ఇవే బట్టలు గుంజుకోవడం తినడం ఇంకే పని చెయ్యం కాబట్టి వండుకొని తినడం ఇదే పని. కానీ ఆ పని కూడా చాలా ఎక్కువేనండి. ఏం పని చేస్తున్నారు ఇంటికాడ తినడం ఇవే కదా అనుకుంటారు. వండుకొని తినడం బట్టలు గుంజుకోవడం ఇవి కూడా పనే, అది కూడా కష్టమే. మాకేం వాషింగ్ మిషన్లు లేవండి. బట్టలు అయితే ఉతుక్కోవడానికి చేతితోనే ఉతుక్కోవాలి. గ్యాస్ ఉన్నా కూడా అన్ని గ్యాస్ మీద అయినా వండుకోలేము. పొయ్యి ఉంది కదా కొంచెం గ్యాస్ సేవ్ అవుతుంది కదా అనేసి ఇంకా పొయ్యి మీదే వండుకుంటామండి. పగలైతే అన్నం కూర పొయ్యి మీదే వండుకుంటాము. నైట్ అయితే కొంచెం లేట్ అవుతే చీకటిగా ఉంటుంది కాబట్టి అన్నం అయితే కొంచెం 6 అలాంటి టైంకి అయితే వండేస్తుందండి అమ్మ. కూర అయితే గ్యాస్ మీద వండేసుకుంటాము. ఇంకా టిఫిన్లు అన్నీ కూడా గ్యాస్ మీదే. ఓన్లీ పగల మాత్రం పొయ్యి మీద వండుకుంటాము. ఎప్పుడు కూడా వర్షం వచ్చినా కూడా, వర్షం ఎప్పుడైనా గట్టిగా వచ్చేస్తుంది కదండి, అప్పుడు మాత్రం ఇంకా ప్రతిదీ గ్యాస్ మీదే వండుకుంటాం. వర్షాకాలం ఇంకా వంటకి ఏమీ లేదు కదండి, ఉండేది బాగోట్లేదని ఇంకేయట్లేదు అన్నమాట. ఇంకా మేము వెయ్యొద్దన్నాము. అదో ఇల్లు కింద ఉంటుంది, అందుకే ఏదోలా అనిపిస్తుందని వెయ్యొద్దన్నాము. ఇంకా అలా ఉంచేస్తారన్నమాట. ఈరోజైతే కూరకి శనగపప్పు కొబ్బరికాయ అయితే వండుతానండి. చాలా రోజులు అవుతుంది ఇలాగా పప్పు కొబ్బరికాయ తిని, చాలా బాగుంటుంది. అమ్మ అయితే కొబ్బరికాయ ఇచ్చింది, వలుతాను ఇవ్వని చెప్పాను. అదేమో ఎండిపోయిందండి, అస్సలు వలుతుని రావట్లేదే. ఎంత చిరాకు వచ్చిందో ఆ కాయ వలచడానికి. పచ్చికాయ అయితే ఈజీగా వచ్చేస్తుంది కానీ ఈ ఎండికాయ అయితే వలచడానికి చాలా ఇబ్బంది అయిపోద్ది. ఏదోలాగా వలిచేసామండి. పొయ్యి అయితే ఆరిపోయింది, అస్సలు అంటుకోవట్లేదు. తడిసిపోవడం వలన సడన్గా వర్షం అయితే వచ్చేసింది. ఇంకా పుల్లలు కూడా పక్కన పెట్టుకోవడానికి అయితే లేదు మాట. ఇంకా అక్కడ ఉన్న పుల్లే ఇంకా ఏదోలాగా అంటించేసాను. ఎంత తిప్పలు పడుతున్నానో చూడండి, అస్సలు రావట్లేదు ఇంకా తొక్క. ఆ కత్తి కూడా ఇరిగిపోయిందిలేండి. వేరే కత్తి ఉంది కానీ ఆ కత్తి తెచ్చుకున్నాను నేను. బాబాయ్ నా వల్ల కదని కొంచెంసేపు ఆగి మళ్ళీ తర్వాత నేనే వలిచేసేసానులేండి. ఇంకా కాయ అయితే వలిచేసానండి. ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది. పక్కనైతే మా అమ్మాయికి అయితే నీళ్ళు పెట్టానమాట స్నానం చేయించడానికి. ఇంకా అన్నం కూడా ఆచేస్తున్నాను. ఇంకా అన్నం ఆచేస్తే శనగపప్పు అయితే పొయ్యి మీద పెట్టచ్చు. ఇంకా శనగపప్పు అయితే వేసేస్తుంది అన్నమాట మా అమ్మ. పెడతానులే అనేసి ఇంకా అంతలోకి నీళ్ళు అయితే పెట్టేశాను. నీళ్ళు కాకపోతే ఇంకా పిల్లకి స్నానం చేస్తామనుకోండి బాగుంటుంది అనేసి అన్నం అయితే ఆచేసి ఇంకో కొబ్బరికాయ కూడా కొట్టేశానండి. ఇంకా తిరుమిడి అయితే తీస్తాను అన్నమాట. పప్పు అయితే కొంచెంసేపు ఒకసారి 2 సార్లు కడిగేసి నానబెట్టేశాను. ఇంకా అంతలోకి నానుతుంది కదా అనేసి చెల్లి అయితే బట్టలు పిండుతుందన్నమాట. ఇంకా నేను అన్నం వండేసి ఇంకా కూర కూడా వండేస్తాను. పొయ్య ఒకసారి అంటుకుంది అనుకోండి, ముందైతే అస్సలు అంటుకోలేదు కానీ ఇప్పుడు బాగానే అంటుకుంది, మండుతుందన్నమాట. ఇంకా తిరుమిడి కూడా తీసేస్తే పని అయిపోతుంది. మా అమ్మాయి అయితే వచ్చేసి డిస్టర్బ్ చేసేస్తుంది. ఇంకా ఆగు నీకు తాను చేస్తానని చెప్పేటప్పుడు కూడా ఆగట్లేదు. అమ్మ అమ్మ ఎత్తుకో అంటుంది. ఒక్కోసారి మేకారం వచ్చేస్తుందిలేండి, అసలు ఎత్తుకో అంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, పని చేస్తున్నాను కదా ఆడుకో అని చెప్పినా కూడా అంటలేదు. కిందకి వెళ్ళిపోతుంది. బాడీ వెళ్ళకని చెప్పి పైన ఉండమంటే అస్సలు ఉండలేదు. ఇంకా కిందకి వెళ్ళిపోయి మట్టి అంతా అంటించుకొచ్చేస్తుంది. తిరుమిడి అయితే తీసేసానండి. ఇంకా తీసేసి పప్పు అయితే వేసేసాను అనమాట. వేసేసి ఇంకా కొబ్బరికాయ తిరుమిడి కూడా తీసేసానండి. నాకు చాలా ఇష్టం కొబ్బరికాయ తిరుమిడి కానీ కొబ్బరికాయ కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి. ఇంకా చిన్నప్పుడు అయితే నిజంగా ఏది చిన్న కాయలు ఉంటాయి కదా అవి అయితే కొట్టుకొని తినేసి వాళ్ళం, అంత ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడైతే అసలు ఆ కొబ్బరికాయ గుడికి వెళ్ళిన చెక్క అలాగే ఉంటుంది కానీ తింటలేదు. తిరుమిడి తీసేది అయితే నాకు చాలా ఇష్టం. దాంట్లో పంచదార వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇంకా అలా తింటాను అనమాట. ఇంకా తిరుమిడి తీసినప్పుడు అల్లని శనగపప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే అమ్మ అయితే ఇంకా ఆనియన్స్ని పచ్చిమిర్చి అన్నీ కోసిచ్చేసింది నాకు. కూర అయితే వండేస్తాను. మీకు ఎంతమంది కొబ్బరికాయ అంటే ఇష్టమండి? నేనైతే ఇంకా మా అక్క మేము చిన్నప్పుడు అయితే తెగ కొట్టుకుని తినేసి వాళ్ళు కొబ్బరికాయ దొరికితే చాలు కొబ్బరికాయ అని ఇంకా అన్నము దాంట్లో నీళ్ళు వేసుకుని కొబ్బరికాయ ముక్కలు నంచుకుని తినేవాళ్ళం అండి. అప్పుడు అయితే లేవండి చిన్నప్పుడు నిజంగాని. ఇప్పుడైతే తిందామన్నా కూడా ఏదో అలా అనిపిస్తుంది, తింటలేదు. నిజంగా తినేసి వాళ్ళమండి. అన్నం ఉంటుంది కదా దాంట్లో నీళ్ళు వేసేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని కొబ్బరి ముక్కలు నంచుకుని తినేవాళ్ళం. చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్ అయితేని. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి. మేమైతే తినేసి వాళ్ళం అండి. అప్పుడు భలే ఉండేది. ఉత్తి కొబ్బరికాయ ముక్కలు పంచదార వేసుకుని
కొంచెం పాకం కింద వస్తుంది కదా, అలా కూడా తిన్నా చాలా బాగుంటుంది. అలా కూడా తినేసేవాళ్ళు. ఇంకా మాకు చిన్నప్పటి నుంచి కొబ్బరికాయలు అయితే భలే దొరుకుతాయి కదా, ఇంటి పక్కలనే తోటలు కాబట్టి కాయలు అయితే ఎక్కువే దొరికి అప్పుడు. ఇప్పుడైతే లేవులేండి అంతగాని. అప్పుడైతే కాయలు ఎక్కువ దొరికి మాలని ఇంకా ఒత్త మాటలు కొట్టుకుని తినేసేవాళ్ళు. చిన్నప్పుడు రోజులు భలే ఉంటాయి కదండి. ఇంకా కూర అయితే వండేస్తున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసాను. ఇంకా అవి బాగా మగ్గాక ఇంకా శనగపప్పు అయితే వేసేసుకుంటాను దాంట్లో. ధనియాల పొడి అయితే వేస్తాను అనమాట. ఇంకా అల్లం అయితే లేదనేసి ఇంకా ధనియాల పొడి ఇంకా మసాలాలు ఏదో ఇచ్చిందంటే అదైతే వేసాను అనమాట. దాంట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసేసాను. ఆనియన్స్ బాగా మగ్గిపోయాక ఇంకా దాంట్లో అయితే శనగపప్పు అయితే వేసేస్తానండి. ఇంకా శనగపప్పు అయితే వేసేస్తున్నాను. నీళ్ళు కూడా ఉంచుతాను. ఇంకా ఎలాగ నీళ్ళు వేయాలి కదా, ఇంకా నీళ్ళు వేసేస్తాను, శనగపప్పు నీళ్ళు. కూర అయితే చాలా బాగుంటుందండి. శనగపప్పు కొబ్బరికాయ అయితే చాలా బాగుంటుంది. పప్పు కొబ్బరికాయ కూడా బాగుంటుంది. కందిపప్పు శనగపప్పు కూడా చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం శనగపప్పు అయితే వేసేసి కొంచెంసేపు మగ్గనిచ్చి ఇంకా కారం అయితే వేస్తాను అనమాట. శనగపప్పు కొబ్బరికాయ మీరు వండుకుంటారో లేదా అనేది కామెంట్ అయితే చేయండి. మేము చాలాసార్లు వండుకుంటాం. మేము ఎక్కువ వండుకుంటామండి. పప్పు కొబ్బరికాయ కూడా ఎక్కువ వండుకుంటాం, బాగుంటుంది. కొంచెంసేపు అయితే ఉంచానండి. శనగపప్పు వేసి కొంచెంసేపు ఉంచేసి ఇంకా కొబ్బరికాయ తురుముడు కూడా వేసేస్తున్నాను దాంట్లోనే. ఇంకా ఇది కూడా వేసేసి వెంటనే ఇంకా కారం అయితే వేయాలండి, లేకపోతే రెండు కలిపి అడుగంటేస్తుంది. ఇంకోండి శనగపప్పు కొబ్బరికాయ అయితే వేసి అనమాట. మంట ఎక్కువ వచ్చేస్తుంది, అసలు తిప్పలేకపోతున్నాను. ఇంకా కింద పెట్టేసి తిప్పుదామని కిందకి అయితే దించేసి అనమాట. ఆ మంటకి వేడి వచ్చేసి గాజులు కూడా ఉన్నాయి కదండి, అసలు మండిపోతున్నాయి. తిప్పేశాక ఇంకా కొంచెం పొయ్యి మీద పెట్టానండి. ఇంకా వెంటనే కారం అయితే వేసేసాను. కారం కూడా వేసేసి కొద్దిగా ఇంకా శనగపప్పు నీళ్ళు అయితే ఉన్నాయి కదండి, అవి అయితే వేసేస్తాను. ఎక్కువేమీ వేయలేదు, ఆల్రెడీ శనగపప్పు ఉడిగిపోయింది కాబట్టి కొంచెం ఆనియన్స్ అయినా ఉడకడానికి కొద్ది వాటర్ అయితే వేసాను. ఎక్కువైతే అవసరం లేదు. పొడి పొడిగా ఉంటేనే కూర చాలా బాగుంటుంది. నీళ్ళు అస్సలు ఉండకూడదు. ఇలా మనం వేపులా ఉంటాయి కదా, ఫ్రై లాగా, అలాగే బాగుంటుందండి. దాంట్లోనే నీళ్ళు కూడా వేసేస్తున్నాను, అడుగంటేస్తే అస్సలు బాగోదనేసి. ఎక్కువసేపు కూడా ఉంచకూడదు. నీళ్ళు వేసేసి ఒకసారి అయితే తిప్పేసి అనమాట. ఇంతలోగా అయితే కుల్ఫీ అయితే వచ్చిందండి. సిమెంట్ ఇక్కడ మా ఇంటి సిమెంట్ రోడ్ దాకా వచ్చింది. అతనైతే వచ్చాడు. మేమైతే వద్దామని చెప్పాము. మా చెల్లి ఎక్కడ ఉందన్నమాట, ఆ పక్కన ఉందనుకుంటా. ఒకసారిగా చెప్పి నాకు కుల్ఫీ కావాలి అట్రమ్మా, నేను వెళ్ళను అని చెప్పేసింది. మా అమ్మాయి అయితే వెళ్ళింది పాపం. మా అమ్మాయి కూడా వద్దంది, స్నానం చేయించాను అప్పుడే. వద్దు దగ్గొచ్చేస్తుంది అంది. ఇంకా మా చెల్లి ఎప్పుడు అన్నదో నాకు కూడా ఐస్ క్రీమ్ కావాలి, ఇంకా కుల్ఫీ కావాలి అనేసింది. ఇంకా చెల్లి అయితే డబ్బులు ఇచ్చిందన్నమాట అందరికీ తెమ్మని. ఇంకా తెప్పి మా అమ్మ అయితే వెళ్ళి తెచ్చిందన్నమాట. అప్పుడే మా ఆయనగారు అయితే ఫోన్ చేశారు. ఇంకా నేనైతే ఫోన్ మాట్లాడతా ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను. కూర కూడా మంట పెట్టేశాను. ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నానంటే సర్లే తర్వాత తినేసాక చెయ్యని పెట్టేశారు. కూర అయితే ఉడికిపోయిందండి, చక్కగా బాగుంది. ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. గమ్మున సాధారణంగా నేను అయితే ఐస్ క్రీమ్ తినండి, అంటే తినడం అంటే కొన్ను కూడా వద్దంటాను. ఇంకా మా అమ్మాయి అయితే అస్సలు ఐస్ క్రీమ్ తినిపిస్తే చాలు ఐస్ క్రీమ్ అంటది. ఇంకా పచ్చడి పెట్టి 3 రోజులు అయితే అయిపోయిందండి. మళ్ళీ నూనె అయితే పట్టుకొచ్చారన్నమాట. ఇంకా ఆ డబ్బాలో అరకేసా, దీంట్లో అరకేసా అని పట్టుకొచ్చారన్నమాట. ఇంకా అదైతే వేస్తుందమ్మ. మళ్ళీ ఇంకొక ఏజ్ అయితే పట్టుకొచ్చారండి, ఇంకా అది కూడా వేసేసింది. నూనె అయితే వేసేస్తుందండి. కొంచెం అప్పుడు తక్కువగానే ఉంది కానీ ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తే చాలా ఎక్కువగా అనిపించింది. ఇంకా ఉప్పు కూడా ఒకసారి చూసానండి, చప్పగా అనిపిస్తే ఇంకా అమ్మాయి అయితే ఉప్పు కూడా వేసేస్తుంది. రెండిట్లో కూడా ఇంకా మంచిగా తిప్పేస్తుంది. పచ్చడి అయితే నోరు ఊరిపోతుంది, ఎంత ఎర్రగా కనిపిస్తుందో. ఇంకొకసారి అయితే తిప్పేసి మళ్ళీ మూత అయితే పెట్టేస్తుంది అన్నమాట. ఊరితేనే బాగుంటుంది పచ్చడి, ఊరాలండి.
ఇంక యువతల దాంట్లో కూడా తీసి ఇంకా అర కేజీ ప్యాకెట్ అయితే వేసేసింది. దాంట్లో కూడా ఆయిల్ అయితే వేసేసింది, వేరుశనగ నూనె. ఇంకొకసారి అయితే ఇంకా కలిపేసి కొంచెంసేపు ఎండలో పెట్టేసి పెడుతుందన్నమాట. ఎండలో అయితే పెడితే బాగుంటుంది అనేసి. పచ్చడి అయితే చాలా బాగుందండి. దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసిందన్నమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మా నాన్న అయితే ఆయిల్ ప్యాకెట్ అయితే పట్టుకొచ్చారు, కేజీ ప్యాకెట్. ఇంకా మళ్ళీ దాంట్లో అయితే వేస్తుంది. దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం అయితే వేసింది. ఆయిల్ ఉంటేనే కొంచెం బాగుంటుంది అనేసి. కరెంట్ అయితే వచ్చిందండి. పెసలు అయితే నానబెట్టింది కదా, ఇంకా అవి అయితే నానబెట్టి రొట్టెలు అయితే వేసుకుంటున్నాము. దాంట్లో కొంచెం పచ్చడి అయితే తీసింది మాట, ఇంకా వేసుకుని తింటున్నాము. చెల్లి కోసం అయితే వెళ్ళిపోతుందండి. చెల్లి అయితే రవ్వలొడ్లు అయితే చేయమన్నమాట. ఇంకా నేనే చేశానండి. ఇంకా అలాగా రెసిపీ మొన్న అయితే మా ఆయన గారు చేసినప్పుడు పెట్టాను కదా, మొత్తం రెసిపీ ఎలా చేస్తాననేసి ఇంకా నేను మళ్ళీ వీడియో అయితే తీయలేదండి. ఇంకా స్వీట్గా అయితే చేసేసాను అనమాట. ఇంకా ఒక దాంట్లోకి అయితే పెడుతున్నాను, క్యాన్లు అయితే పట్టుకెళ్తుంది. ఇలాగైతే మొత్తం అన్ని వంటలు కూడా చేసేసానండి. అసలు గజ్జికాయలు అయితే వండుదాం అనుకున్నాం, కొంచెం లేట్ అయిపోయింది అనేసి ఇంకా రవ్వలొడ్డులు అయితే చేసేసామన్నమాట. చాలా బాగా వచ్చినాయి. ఇంకా మా అమ్మాయి ఇస్తుంటే నేనైతే డబ్బాలోకి అయితే పెట్టేస్తున్నాను. కొన్ని అయితే ఇంకా మేము తినడానికి అయితే ఉంచుకున్నాంలేండి. ఇవి అయితే వేసాను ఇన్నుండ్లు. ఇంకా చెల్లి అయితే ఇంటికైతే బయలుదేరిపోతుందన్నమాట. మా అమ్మాయి అయితే ఎంత గోల పెట్టేసిందో అండి వెళ్ళిపోతాననేసి. అసలు ఊరుకోలేదు చాలాసేపు. ఇంకా మా చెల్లి వెళ్ళింది చాలాసేపు ఎడుతూనే ఉంది. మా నాన్న అయితే ఇంక బండి మీద అయితే తీసుకెళ్తున్నారు. అస్సలు ఊరుకోలేదు. ఇంకా తర్వాత నేనే ఇచ్చుకున్నాను. గోల పెట్టేస్తుంది ఇంకా. ఇంకా అందరికీ కూడా బాయ్ చెప్తుంది. నాకు చెప్తుంటే నేను బాయ్ చెప్పమన్నాను, బాయ్ చెప్తుంది అన్నమాట మీకు కూడా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా గుడికాడ దండం పెట్టుకుని ఇంకా వెళ్తుందన్నమాట. ఇంకా తీసుకొస్తున్నప్పుడు అస్సలు రావట్లేదండి. ఇంక మా అమ్మాయి వెళ్ళిపోతాను అని గొడవ పెట్టేస్తుంది. నేను ఇక్కడే ఉండిపోయాను. ఇంకా వాళ్ళైతే ఇంకా అమ్మ అయితే గుడికాడ దాకా దించి ఇంకా బండి ఎక్కించేసాక అప్పుడు వచ్చేస్తుంది అన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ